హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిత్స్ అకాడమీ క్లాసెస్. అందరం కూడా ఏపీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ హైకోర్టు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఈ నోటిఫికేషన్ సిలబస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు సార్ ఆల్రెడీ ఒక వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్రిపరేషన్ ఏ విధంగా ఉండబోతుంది, కంటెంట్ ఏ విధంగా ఇవ్వబోతున్నాం అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. మీరు క్లోజ్గా గమనిస్తే ద కంటెంట్ విచ్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ యూ ఈజ్ ఇన్ బైలింగ్వల్ లాంగ్వేజ్. రెండు భాషల్లో మీకు కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిలబస్లో దెర్ ఆర్ కోర్ సబ్జెక్ట్స్ లైక్ హిస్టరీ, చరిత్ర గురించి మనకు చాలా ఉంది. తర్వాత పాలిటీ, భారతీయ రాజకీయ వ్యవస్థ గురించి ఉంది. ఆ తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్ సపరేట్గా మెన్షన్ చేశాడు. దీనికి సంబంధించి ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలనేది మీకు ఈచ్ ఇండివిజువల్ సబ్జెక్ట్కి ప్రిపరేషన్ ఎలా ఉండాలనేది చిన్న ఇన్సైట్స్ ఆర్ టిప్స్, హ్యాక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంపార్టెంట్గా జియోగ్రఫీ ఉంది. అండ్ దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. జనరల్ సైన్స్ ఇన్ డైలీ అప్లికేషన్స్ అంటే సింప్లీ నథింగ్ బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మీకు క్వశ్చన్ పేపర్స్ అండ్ వీటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసేటప్పుడు కూడా వీటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ కరెంట్ అఫైర్స్ ఈ కంటెంట్ అంతా కూడా చూస్తే మీరు దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ప్రొవైడెడ్ టు ద కోర్ సబ్జెక్ట్స్ అనమాట. ఓకే, ఈ కోర్ సబ్జెక్ట్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి. జనరల్ స్టడీస్ ఇది మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాడు. జీకే అన్నాడు, నాట్ జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ అంటే ఇట్స్ ఆల్రెడీ ఆల్ టుగెదర్ డిఫరెంట్ సబ్జెక్ట్. అంటే దానిలో విశ్లేషణాత్మకమైనటువంటి అవగాహన అవసరం. దేనికి? జనరల్ స్టడీస్లో. జనరల్ నాలెడ్జ్లో మనకి కంటెంట్ ఎక్కువ అవసరం. గుర్తుపెట్టుకోవాలి, దీని పేరు ఏంటి, పలానా స్తూప ఎక్కడుంది, తర్వాత పలానా వ్యక్తి ఏ సత్యాగ్రహాన్ని ఎక్కడ నడిపించాడు, ఏ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఏ ఉద్యమం స్టార్ట్ అయింది, ఈ విధమైనటువంటి క్వశ్చన్స్. తర్వాత ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకుంటే నోటిఫికేషన్లో స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఏపీ అన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయాల మీద ఎక్కువ ధ్యాస పెట్టండి అని మనకు మెన్షన్ చేశాడు అనమాట. సో ఈ ప్రొవైడ్ చేసే కంటెంట్ అంతా కూడా బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఉంటుంది. అండ్ ఏపీ ఫోకస్తో ఈ కంటెంట్ అంతా తయారు చేయడం జరుగుద్ది. అండ్ దిస్ కంటెంట్ ఈజ్ ఆల్సో బీయింగ్ గివెన్ టు యూ ఫర్ యువర్ ఈజీ రివిజన్ కూడా ఈజీగా ఉండేలాగా కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం. హిస్టరీ, ఆర్కిటెక్చర్ డీల్ చేసేటప్పుడు ఏ విధంగా డీల్ చేస్తామో ఆ సెగ్మెంట్గా మీరు రివైజ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. సో దట్ మీ ప్రిపరేషన్ని ప్రిసైజ్గా ఎగ్జాక్ట్గా ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంతవరకు చదవాలి, ఎంత రివిజన్ చేయాలి, ఏ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, వీటన్నిటి గురించి మనం ఇవాళ తెలుసుకుంటాం. ఏ విధంగా మన ప్రిపరేషన్ ముందుకు వెళ్ళాలి అనే విషయంలో ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ద సిలబస్ మనకి హ్యాండీగా ఉండాలి. సిలబస్లో ఏం మెన్షన్ చేశాడు, ఎగ్జామ్లో అది ఎన్ని మార్క్స్కి ఆ పర్టికులర్ సిలబస్ నుంచి రాబోతుంది, అండ్ ఏ విధంగా క్వశ్చన్స్ ఉండబోతున్నాయి అనేది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి తెలుస్తుంది అనమాట. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ సిలబస్ టుగెదర్ కంబైన్ చేసి కొంత అనలైజ్ చేసి చదివినప్పుడు మనకి ఈజీగా ఏ విధంగా ప్రిపరేషన్ ఉండబోతుంది, ఎంతవరకు చదువుకోవాలి, ప్రిపరేషన్కి కావాల్సినటువంటి మెటీరియల్ ఏంటిది, ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయి అనమాట. సో అందులో భాగంగా మీకు మొట్టమొదటిసారిగా సిలబస్కి సంబంధించి ఆల్రెడీ కొంత ఎక్స్ప్లెనేషన్ మీకు తెలిసిపోయింది, సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది అనేది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆబ్వియస్లీ ఏమవుతుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు, దాన్ని బట్టి ఈసారి ఏ విధంగా రాబోతున్నాయి అనేది కూడా మనం కొంత అనలైజ్ చేసుకొని దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే ఇవాళ మనం డిస్కస్ చేయబోయే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటి అనంటే ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినవి. ఓకే, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇంపార్టెంట్గా చెప్పాలి అని అంటే వాస్తుశిల్పము అండ్ కళలకు సంబంధించినటువంటి కంటెంట్ని అనమాట. సో మన హిస్టరీకి దీనికి అటాచ్మెంట్ ఉంటుంది. హిస్టరీలో మనము ఏ విధంగా ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ చదువుతూ ఉన్నామో ఏన్షియంట్ టైంలో పరిపాలించినటువంటి రాజవంశాలు, తర్వాత మిడివల్ టైంలో పరిపాలించినటువంటి రాజవంశాలు, ఆ తర్వాత ఏ విధంగా ఉంది, వీళ్ళు ఉన్నప్పుడు ఎటువంటి కట్టడాలను ప్రోత్సహించారు, ఎటువంటి వాస్తుశిల్పం యొక్క కళలను వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట, జరుగుతూ ఉన్నాయి. అండ్ దాంతోపాటు లింక్గా చదవాలి. కాకపోతే మీకు ఏం చేశారు అంటే మీరు సిలబస్ని క్లోజ్గా గమనిస్తే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అని సపరేట్గా ఒక మెన్షన్ చేశాడు. ఇంతకుముందు ఎట్లా ఉండేది అని అంటే హిస్టరీలో భాగంగానే చదివేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్. హిస్టరీలో భాగంగానే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా ఉండేది. హిస్టరీలో చదివినప్పుడు ఏం చదువుతాము, సామాజిక పరమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు, పరిపాలన ఏ విధంగా ఉంది, తర్వాత వాళ్ళ యొక్క ఆదాయం ఏ విధంగా ఉంది,
ఇట్లాంటి విషయాలని వాళ్ళ యొక్క వాణిజ్య వ్యాపారాలు ఏ విధంగా జరిగినాయి, ప్రతి రాజవంశంలో ఎలా ఉన్నాయి, అలాగే వీటితో పాటు ఆ రాజవంశం పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మనం జనరల్గా చూసామన్నమాట. కానీ ఇప్పుడు సపరేట్గా ఇది మెన్షన్ చేసేటప్పటికి మనకి ఇప్పుడు అర్థం అవ్వాల్సింది ఏంటి, దీనికి సపరేట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనే విషయం. సపరేట్ ఇంపార్టెంట్ ఇస్తున్నాడు అన్న విషయం ఏంటి మనకు ఇంకో విధంగా ఎలా అర్థమవుతుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినప్పుడు కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చూద్దాం. ఓకే, ఇది ఇంతకుముందు ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఒకటి మీరు ఇక్కడ గమనిస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా ఇక్కడ ఏమన్నాడు అంటే దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి సర్టన్ డేటా. దాంతోపాటు మనకి ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కూడా అడిగాడు. ఇక్కడ ఏమని అడిగాడు, ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా మనకి ఇంతకుముందు 8 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి దానిలో శాస్త్రీయంగా మనకి నృత్య రూపాలు 8 ఉండేవి. కొత్తగా ఒకటి ఇంక్లూడ్ చేశాడు. ఆ టైంలో కొత్తగా ఒకటి ఇంక్లూడ్ చేశారు, ఏంటిది అని అడిగాడు. అంటే మీకు ఇక్కడ గమనిస్తే కేర్ఫుల్గా చూడండి, కరెంట్ అఫైర్స్తో పాటు ఆర్ట్ అండ్ కల్చర్ని ఇక్కడ కంబైన్ చేసి అడుగుతున్నాడు. సో దీని యొక్క ఆన్సర్ మనకి చౌ డాన్స్. ఓకే, అండ్ మీకు ఒక డాన్స్ ఫామ్స్ గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోక్ మ్యూజిక్ ఎలా ఉన్నాయి, జానపద గీతాలు, జానపద గేయాలు, జానపద నాట్యాలు ఏ విధంగా ఉన్నాయి అనేది అడుగుతా ఉన్నాడు క్వశ్చన్స్లో. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో మేజర్గా ఉన్నటువంటి డాన్సెస్ కాదు, కూచిపూడి ఎక్కడి నుంచి, కథకళి ఎక్కడి నుంచి, భరతనాట్యం, ఇది అందరికీ తెలుసు. కానీ ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకతంగా ఉండేటువంటి జానపద నాట్యాలు, జానపద గేయాలు, ఓకే, ఇట్లాంటివన్నీ కూడా మనకు అడుగుతా ఉన్నాడు. కేర్ఫుల్గా గమనించండి. క్లాసికల్ డాన్స్ ఫామ్స్ గురించి అడిగాడు, విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ హిస్టరీ అండ్ కల్చర్, మన కల్చర్లో భాగం, సంస్కృతిలో భాగం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ అడిగే క్వశ్చనింగ్ ప్యాటర్న్ చూడండి, నాట్ అని అన్నాడు. ఓకే, క్రింది వాటిలో కానిది ఏది అనేటువంటి క్వశ్చనింగ్ టైప్ కూడా ఎక్కువ పెరుగుతుంది మనకి ఈ మధ్య. ఓకే, కానిది ఏది? 9 రసాలలో మనకున్నటువంటి శాస్త్రీయ నృత్య రసాలలో చూడండి, నృత్యాల టైప్సే కాదు, నాట్ జస్ట్ ద డిఫరెంట్ డాన్స్ ఫామ్స్, ఆ డాన్స్ ఫామ్స్లో ఉన్నటువంటి వివిధ హావభావాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా అడిగాడు. అంటే కొంత డీప్గా వెళ్తున్నాడు అన్న విషయం అర్థం చేసుకోవాలి. జస్ట్ డాన్స్ ఫామ్స్ అడగకుండా డాన్స్ ఫామ్స్లో వివిధ రకాలైనటువంటి రాసాలు ఉన్నాయి, వీటిలో ఏది ఏంటిది అని అడుగుతున్నాడు. మొత్తం 9 రాసాలు ఉన్నాయి, వీటిలో కానిది ఏంటి అని అన్నాడు. బీభత్సం మనందరికీ తెలిసిందే. ఓకే, అద్భుతం, తర్వాత రౌద్రం అందరికీ తెలిసిందే. ఓకే, మనకి మూవీస్ చూసినా కానీ ఈ ఎక్స్ప్రెషన్ అర్థమైపోతుంది. కొన్ని సినిమాల్లో బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్స్ మనకు అర్థమవుతాయి. ఆయన ఈ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టినప్పుడు ఆయన వెంటనే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టాడు. ఆయన ఏవైతే ఎక్స్ప్రెషన్స్ పెట్టాడో వాటిలోవే ఈ 9 రకాలైనటువంటి రాసాలు. ఓకే, సో ఈ విధంగా మీరు చదివేటప్పుడు, మీరు చూసేటప్పుడు డైలీ యాక్టివిటీస్లో నుంచి కూడా కొన్ని మీరు నేర్చుకోవచ్చు. మరి ఇంపార్టెంట్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే క్లాసికల్ డ్యాన్స్ ఫామ్సే కాదు, ఆ ఫామ్స్ యొక్క డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ కూడా అడుగుతున్నాడు, స్వభావాలు కూడా అడుగుతున్నాడు. అందులో కొంత డీప్గా వెళ్తాడు అన్న విషయం మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. దీని యొక్క ఆన్సర్ ఏంటిది? మహారాలు. ఓకే, మహారాలు, దీని యొక్క ఆన్సర్ మహారాలు. ఈ బీభత్సం ఇవన్నీ కూడా 9 రాసాల్లో భాగమే. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏమిస్తున్నాడు, డిఫరెంట్ టైప్ ఆఫ్ డాన్సెస్, స్టేట్స్ చెప్పాను కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ డాన్సెస్. ఓకే, డాన్స్ ఫామ్స్ మీద ఎంత ఫోకస్ ఉందో చూడండి. ఇది వేరియస్ ఎగ్జామినేషన్స్, కోర్ట్స్కి సంబంధించిన, హైకోర్ట్స్కి సంబంధించిన వేరియస్ ఎగ్జామ్స్ నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్స్. ఇవన్నీ ఇంపార్టెన్స్ ఏ విధంగా మారుతుందో మీరు చూస్తూ ఉండండి. దేనికి ఎక్కువ ఉంది? డాన్స్ ఫామ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఆల్రెడీ చెప్పాను, డిఫరెంట్ స్టేట్లో దేర్ ఆర్ వేరియస్ టైప్ ఆఫ్ డాన్స్ ఫామ్స్. ఆ డాన్స్ ఫామ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? డాన్స్ ఫామ్ పేరు ఇచ్చేశాడు, ఫాసీ కొంగి. ఓకే, ఫాసీ కొంగి అనేటువంటి డాన్స్ ఫామ్ ఇచ్చాడు. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అన్నాడు. ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ ఏ విధంగా ఉండొచ్చు, రాష్ట్రాల పేరు ఇచ్చేసి, రాష్ట్రం పేరు ఇచ్చి ఈ కింది వాటిలో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి నృత్యం కానిదేంటి, నృత్య రూపం కానిదేంటి అని అడుగుతాడు. దట్ ఈజ్ అనదర్ వే ఆఫ్ క్వశ్చన్. ఎందుకంటే కానిదేంటి అనే క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో దీని యొక్క ఆన్సర్ మీరు కనుక్కొని చెప్పండి. ఇప్పుడు వాట్ కెన్ బి దిస్ ఆన్సర్? ఇది మీకు ఇచ్చేటువంటి ఒక అసైన్మెంట్గా భావించండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏమని అడుగుతున్నాడు, ఏన్షియంట్ ఫోక్ డాన్స్, ప్రాచీన జానపద నాట్యం లేదా జానపద నృత్యం, ఇది వర్షదేవునికి ఆరాధిస్తూ ప్రదర్శింపబడుతున్నది. ఓకే,
వర్షదేవుడికి ఆరాధిస్తూ ప్రదర్శింపబడుతున్నది ఎక్కడ? తమిళనాడులో. ఇక్కడ ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయి చూడండి, క్లోజ్గా గమనించండి. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాచీన జానపద నృత్యం. ఓకే, అండ్ దీన్ని ఎప్పుడు పర్ఫామ్ చేస్తాడని అంటున్నాడు ఆయనే. ఆ క్వశ్చన్లోనే చాలా డీటెయిల్స్ ఇచ్చాడు. ఎవరికి పర్ఫామ్ చేస్తాడు? దేవతకు లేదా వర్ష దేవతకు ఆరాధిస్తూ ప్రదర్శించబడేది. కొంత డీటెయిల్స్ ఇస్తున్నాడు. అండ్ దీని నుంచి మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ మార్క్ చేయమన్నాడు. దీనికి యాక్చువల్లీ కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అని అంటే ఆప్షన్ 4. ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలుసుకుందాం. మీరు కనుక క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అసలు తెలియదు అనుకుందాం. యూ డజంట్ నో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కానీ ఒకసారి క్లోజ్గా గమనిస్తే తమిళనాడుకి సంబంధించినటువంటి పేర్లు డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఎప్పుడన్నా గమనిస్తే ఏన్షియంట్ హిస్టరీలో చదువుకున్నా కానీ తొల్కపియం అని ఉంటుంది. ఓకే, ఇట్లాగా ఆ పేర్లు డిఫరెంట్గా ఉంటాయి. ఈ పేర్లని చూసి కూడా కొంత మనము ఐడెంటిఫై చేయొచ్చా? కరకట్టం అనేటువంటి పేరు కొంచెం తమిళ్ పేరుకి దగ్గరగా ఉంది కదా. మీలో చాలామంది తమిళ్ మూవీస్ చూసే ఉంటారు, లేదా తమిళ్కి సంబంధించిన నాలెడ్జ్ ఎంతో కొంత ఉంటుంది. తెలుగు పేర్లు ఎలా ఉంటాయి, తమిళ్ పేర్లు ఎట్లా ఉంటాయి, మలయాళం పేర్లు ఎలా ఉంటాయి. ఆ విధంగా కూడా మీరు అసలు తెలియకపోతే, తెలిస్తే వెల్ అండ్ గుడ్. అసలు తెలియకపోతే క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా నేను మీకు చెప్తున్నాను. తమిళనాడు అని చెప్పేశాడు కదా, క్వశ్చన్లో ఇచ్చేశాడు. ఇప్పుడు తమిళనాడు అని ఇవ్వకపోతే మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఛాన్స్ చాలా ఉంటుంది. ఓకే, కానీ తమిళనాడు అని ఇచ్చాడంటే చిన్న హింట్ ఇస్తున్నాడు. తమిళనాడుకు సంబంధించినటువంటి పేర్లు ఎలా ఉంటాయి చూడొచ్చు. ఫస్ట్ 2 ఆప్షన్స్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయొచ్చు తమిళ్ పేర్లు ఎలా ఉంటాయో తెలిస్తే. ఆ తర్వాత 3 or 4లో షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు క్వశ్చన్స్ని అప్రోచ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ దేని గురించి అడిగాడు? 4 రకాలైనటువంటి మ్యూజికల్ ఫామ్స్లో 4 రకాలైనటువంటి ఇచ్చాడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, వాయిద్యానికి సంబంధించినటువంటి, సంగీత వాయిద్యానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్. ఈ వాయిద్యాలు ఏంటి? చూడండి ఎంత డీప్కి వెళ్ళాడు. వాయిద్యాలు ఏంటివి అని అడిగి వదిలిపెట్టలే. ఆ వాయిద్యాల్లో 4-5 రకాలు ఇచ్చాడు. ఓకే, ఈ 5 రకాలు హిందుస్థానీ మ్యూజిక్లో భాగమని ఆయనే చెప్పేశాడు. హిందుస్థానీయా కర్ణాటక కాదు, హిందుస్థానీ మ్యూజిక్లో భాగమని చెప్పాడు. హిందుస్థానీ మ్యూజిక్ అంటే హిందుస్థానీ సంగీతంలో భాగంగా ఉన్న వీటిని ఏ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించింది, ఏ వాయిద్యానికి సంబంధించింది అని అడిగాడు. గురుజ్, జవారి, కీల్దాంద్ అండ్ దెన్ గులాటి, ఆ తర్వాత మన్కా. ఇవి దేనికి సంబంధించిన అన్నారు. దీనికి ఆన్సర్ ఏంటిది? కరెక్ట్గా మనకి తాన్పురా అనేటువంటి ఒక సంగీత వాయిద్యానికి సంబంధించింది. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటిది? అవి స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్సా, లేకపోతే తోలుతో చేయబడినటువంటి వాయిద్యాల, తీగతో చేయబడినటువంటి వాయిద్యాల? అంతవరకే కాకుండా కొంత డీప్గా వెళ్తున్నాడు. ఆ వాయిద్యాల్లో వేరు భాగాలు ఉంటాయి అంటున్నాడు. ఆ వాయిద్యాల్లో ఉన్నటువంటి భాగాలు ఏ వాయిద్యానికి సంబంధించిందని ఇక్కడ అడుగుతున్నాడు. అంటే ఒక లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మీకు ఇక్కడ కలుగు చేస్తున్నాడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చనింగ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి. ఇక్కడ మళ్ళీ దేని గురించి అడిగాడు? ఫోక్ డాన్స్, జానపద నృత్యం గురించి అడిగాడు. జానపద నృత్యం ధమాల్ అని ఉంది. ఓకే, ఈ ధమాల్ అనేటువంటి జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఇది కూడా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటి అంటే, మీరు చదివేటప్పుడు ఏం చేసుకుంటారంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే డిఫరెంట్ స్టేట్స్ యొక్క నేమ్స్ రాసుకోండి. ఆ నేమ్స్లో ఫేమస్గా ఉన్నటువంటి డ్యాన్స్ ఫామ్స్, ఓకే, ఆ స్టేట్లో ఉన్నటువంటి ఫోక్ డ్యాన్స్ ఫామ్స్, ప్రసిద్ధిగాంచినటువంటి జానపద నృత్యాల పేర్లు రాసుకొని చదువుకుంటూ రివైజ్ చేస్తూ ఉండాలి. అన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి డాన్సెస్ అన్నీ ఒకేసారి చదవకండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎవ్రీడే చదువుకుంటున్నప్పుడు ఒక 5 స్టేట్స్ ఈచ్ టైం దాన్ని షార్ట్ లిస్ట్ చేసుకోండి. ఆ 5 స్టేట్స్ని చూస్ చేసుకునేటప్పుడు కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చూసుకోండి. అంటే ఒకేసారి యూపీ, బీహార్, జార్ఖండ్, తర్వాత పంజాబ్ ఆర్ హర్యానా, ఈ ప్లేసెస్ ఇవన్నీ కలిపి ఒకేసారి చదవడం లాంటి చేయకండి. ఎందుకంటే వీటన్నిటి పేర్లు కన్ఫ్యూజ్ అవుతాయి. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే యూపీ బార్డర్లో డ్యాన్స్ ఫామ్ ఉంటే బీహార్లో కూడా అదే డ్యాన్స్ ఫామ్ ఉండొచ్చు, అందుకనే పేర్లు కన్ఫ్యూజ్ అవుతారు. మీరు చదివేటప్పుడు ఎలా చదువుతారు? ఒక 5 ఒకేసారి ఒక్కోసారి 5 చదవమన్నా కదా. ఏపీ డ్యాన్స్ ఫామ్స్ గుర్తుపెట్టుకోండి, తర్వాత గుజరాత్ డ్యాన్స్ ఫామ్స్, తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్ సపోజ్ మణిపూర్ అనుకోండి, తర్వాత ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత ఇంకొక స్టేట్ ఒరిస్సా అనుకోండి, ఒరిస్సా. ఇలాగా ఈ 5టికి డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా డిఫరెన్షియేట్ చదివి గుర్తుపెట్టుకోవడానికి
ఛాన్స్ ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. బట్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డాన్స్ ఫామ్స్, క్లాసికల్ డాన్స్ ఫామ్స్ అండ్ ఫోక్ డాన్స్ ఫామ్స్ గురించి బాగా అడుగుతున్నాడు. ఓకే, మరి ముఖ్యంగా ఎక్కువ అసలు జానపద నృత్యాల గురించి ఎక్కువ అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ గైస్, ఇక్కడ చూసారా ఇన్స్ట్రుమెంట్ పేరు ఇచ్చేసాడు. ఓకే ఓకే, సంగీత వాయిద్యం యొక్క పేరు ఇచ్చేసాడు. పేరు ఇచ్చి దానికి సంబంధించినటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఆ వాయిద్యాలను వాయించే వాళ్ళు ఎవరు అని అడుగుతా ఉన్నాడు. ఓకే, సారంగి అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేది ఎవరు అని అడుగుతా ఉన్నాడు అనమాట. ప్రసిద్ధిగాంచిన వీళ్ళందరి పేర్లు చూస్తే ఒకేలాగా ఉంటాయి. ఓకే, కాకపోతే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్. ఓకే, ఈ విధంగా మీరు అప్రోచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్? ఇన్స్ట్రుమెంట్ పేరు అడుగుతున్నాడు, ఇన్స్ట్రుమెంట్ పేరు ఇచ్చేసి అతని పేరు ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ గురించి అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఆల్సో సంథింగ్ రిలేటెడ్ టు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. స్తూప అన్న వెంటనే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్. బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్లో స్తూపతో పాటు ఇంకా రెండేమున్నాయి? చైత్యాస్ అండ్ విహారాస్. ఈ స్తూప యొక్క కన్స్ట్రక్షన్ దీక్షభూమి అనేటువంటి స్తూప ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంలో ఉంది అని మనల్ని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో స్తూపాస్ ఏ లొకేషన్స్లో ఉన్నాయి, బుద్ధిజంకి సంబంధించినటువంటి డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఆర్ కన్స్ట్రక్షన్స్ ఏ ఊర్లో ఉన్నాయి, అది దేనికి ప్రసిద్ధి? ధూళికట్టె అన్న పేరు మీరు వినుంటారు, నాగార్జున కొండ అన్న పేరు మీరు వినుంటారు. ఇవన్నీ దేనికి ప్రసిద్ధి, ఇక్కడ ఏమేమి ప్రెజెంట్ అయి ఉన్నాయి, ఇట్లాంటివన్నీ చదవాలి. ఈ దీక్షభూమి అనేది ఎక్కడ ఉంది? నాగ్పూర్ ప్రాంతంలో ఉంది అనమాట. నాగ్పూర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నాగ్పూర్ ప్రాంతంలో ఉంది. స్తూపాకి సంబంధించి అడుగుతున్నాడు. సో ఈ విధంగా మనకి అప్రోచ్ ఉందన్నమాట. సో ఓవరాల్గా ఇప్పుడు చూసినటువంటి క్వశ్చన్స్ని బట్టి మీ ప్రిపరేషన్ ఎలా ఉంటే బాగుంటుంది అని నేను ఒక చిన్న ఐడియా మీకు ఇస్తాను. చూడండి, మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఏమి ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. డాన్స్ ఫామ్స్ అంటే నృత్యాలు. ఎన్ని టైప్ ఆఫ్ నృత్యాలు ఉన్నాయి? రెండు. ఒకటి సాంస్కృతిక నృత్యాలు అండ్ దెన్ ఫోక్ డాన్స్, జానపద నృత్యాలు. ఆ తర్వాత మ్యూజిక్లో భాగంగా రాగాలు ఉన్నాయి, తాళాలు ఉన్నాయి. ఆ తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్, సూఫీ మ్యూజిక్ ఉంది. కవ్వాలి అంటే ఏంటిది? ఆ తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంపరర్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ వచ్చినాయి మనకి. నెక్స్ట్ ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఆ తర్వాత కన్స్ట్రక్షన్స్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి రిలీజియస్ కన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి? మతపరమైనటువంటి కట్టడాలు. ఈ మతపరమైనటువంటి కట్టడాల్లో ఏమేమి ఉంటాయి? టెంపుల్స్ ఉంటాయి, స్తూపా ఉంటాయి, టెంపుల్స్ అండ్ ఆల్ అదర్ రిలీజియస్ కన్స్ట్రక్షన్స్. అవి కాకుండా సెక్యులర్ కన్స్ట్రక్షన్స్ లైక్ ప్యాలెసెస్, కోటలు. ఆ తర్వాత గోల్ గుంబజ్ లాంటి కొన్ని గేట్వేస్ ఉంటాయి, గేట్వేస్. అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ ఏంటి? టూమ్స్, ముసోలియమ్స్, మసీదులు, తర్వాత టూమ్స్. తాజ్మహల్ ఈజ్ అ టూమ్. ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ ఉంటాయి మనకి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదర్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ లైక్ స్టాచ్యూస్. తర్వాత మౌర్య టైమ్స్కి మనం గమనిస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ పిల్లర్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి, విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఆ తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది? పెయింటింగ్స్. మన సంస్కృతి అంటే ఏంటిది? పెయింటింగ్స్ మన సంస్కృతిలో భాగం. ఇవన్నీ కూడా డాన్స్ మన సంస్కృతిలో భాగం, మ్యూజిక్, కన్స్ట్రక్షన్స్ ఇంకో విధంగా చెప్పాలంటే ఆర్కిటెక్చర్ అనండి, వాస్తుశిల్పి స్టైల్స్ డిఫరెంట్గా, పెయింటింగ్స్ ఉన్నాయి మనకి. ఆ తర్వాత థియేటర్ ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి, వీధి నాటకాలు, నాట్య మండలి నాటకాలు ఉన్నాయి. తర్వాత పప్పెట్రీ ఉంది. ఓకే, ఇవన్నీ కూడా. అండ్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్. 8th షెడ్యూల్లో ఉన్నటువంటి లాంగ్వేజెస్ ఏంటివి? క్లాసికల్ లాంగ్వేజెస్ ఏంటివి? అవి కాకుండా న్యూస్లో ఏదైనా పర్టికులర్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఆ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ కూడా పెరుగుతుంది. వీటన్నిటిని కూడా కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకోవాలి మీరు. కరెంట్ అఫైర్స్లో ఏదైనా నాట్యం గురించి వచ్చినా, ఏదన్నా ఒక రాష్ట్రం ఆ నాట్యం గురించి ఏదన్నా మాట్లాడినా న్యూస్లో వచ్చింది, వెంటనే ఇంపార్టెంట్ అవుతుంది. చూశారు కదా, ఫస్ట్ క్వశ్చన్ ఏం చూసాం? కరెంట్ అఫైర్స్ని, స్టాటిక్ పార్ట్ని, సబ్జెక్ట్ని కూడా కలిపి అడుగుతున్నాడు. ఈ విధంగా మీ క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. పెయింటింగ్ తర్వాత లాంగ్వేజ్, భాష, తర్వాత పప్పెట్రీ,
తోలుబొమ్మల ఆటలు ఉంటాయి కదా, తోలుబొమ్మల ఆటలు పప్పెటరీ అంటే. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఏంటిది మనకి నాటకాలు. ఇవన్నీ కూడా దీస్ ఆల్ విల్ బి పార్ట్ ఆఫ్ అవర్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ కల్చర్ అన్నమాట. దిస్ ఈజ్ మెన్షన్ సపరేట్లీ ఇన్ యువర్ సిలబస్. ఆబ్వియస్లీ ఇది ఇంపార్టెంట్ పార్ట్ అవుతుంది, జాగ్రత్తగా చదువుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇంకో సబ్జెక్ట్లో ఎలా ఉండాలి అనేది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ స్టే సేఫ్.